హాయ్ అండి. మా పాప అయితే ఈరోజైతే స్కూల్ నుండి వస్తూనే గులాబ్ జామ్ పిండి చేతిలో పట్టుకొని వచ్చింది. అమ్మ నాకు గులాబ్ జామ్ చేసి పెట్టవా అని అడిగింది. సర్లే పిల్లలు అడిగినాక తప్పుతుందా అని గులాబ్ జామ్ ప్యాకెట్ చింపి అది ఒక బౌల్లో వేసుకొని కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలా. కొన్ని కొన్ని పాలు వేసుకొని నేనైతే మంచిగా పిసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఫస్ట్లో కొన్ని గ్లాస్ వాటర్ వేసి షుగర్ వేసిన, మళ్ళీ ఇంకో కొంచెం షుగర్ వేసుకున్నా నేను. తర్వాతకి అవి మరిగేటప్పుడు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలా. కొంచెం పాకము వచ్చిందాకా కలుపుకోవాలి. రాకుండా ఏం కాదు, షుగర్ కరిగిందాకా ఉంచుకోవచ్చు, కానీ కొంచెం పాకం వచ్చిందాకా ఉంచితే బాగుంటుందని నేను పాకం వచ్చిందాకా కలిపిన. ఓకే అండి, ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండి రౌండ్గా అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు రౌండ్గా చుట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న గులాబ్ జాములు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలా. హైలో ఉంటే మొత్తం ఒకసారి మాడతాయి కాబట్టి నేను సిమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వేయించుకున్నా. సిమ్లో హైలో పెట్టి ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా అన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలా. అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉంచుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ అందులో వేసుకుందాం. నేనైతే కొన్ని పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే కొంచెం హీట్ మీద ఉంటే అవన్నీ వాటర్ అన్నీ గుంజేసుకుంటాయి. అందుకే అవి పక్కన పెట్టుకొని ఒక 1/2 అవర్ దాకా అవి మునిగే అంత వేసుకొని తర్వాత పక్కన పెట్టుకున్నా నేను. ఇప్పుడు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ వాటర్ మిలన్ కట్ చేయమని చెప్తా ఉన్నారు. వాటర్ మిలన్ కావాలంట వాళ్ళకి. సమ్మర్ వచ్చింది కదా, వాటర్ మిలన్స్ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే అవి గింజలు తీసుకొని తినడానికి కూడా రాదు. అయితే తీసుకొని మీరే తినండి అంటే ఫేస్ అంతా ఎట్లనో పెట్టింది, నువ్వే తీసి అని అంటుంది. అవి కట్ చేసి ఇద్దరికి ఇచ్చేస్తే తిన్నారు. అవి తినుకుంటేనే వాటర్ మిలన్ అయిపోగానే నాకు గులాబ్ జామ్ పెడతావా మమ్మీ అని అడుగుతుంది మా పాప అయితే. సరే తిన్నాక ఇస్తలే అని చెప్పింది నేను. ఆ పెద్దమ్మాయి అయితే తిందురా అని అంటే కూడా రావడం లేదు. ఓకే, ఇప్పుడు ఇద్దరు వాటర్ మిలన్ తిన్న తర్వాతకి చిన్న పాప అయితే తినడానికి అయితే ఏడుపు మొహం పెడుతుంది. ఏదో నేనేమన్నా అంటానేమో అని భయంతో తింటా ఉంది. ఇప్పుడైతే మనం గులాబ్ జామ్ చూద్దాం. అన్ని వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంది. మళ్ళీ నేను కొంచెం ఉంచినవి కూడా మళ్ళీ దాంట్లో వేసిన. మన ఎంతో ఎమ్మి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అంతే. ఇప్పుడు పిల్లలకి బౌల్లో వేసిస్తే మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.